ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు ఈ క్రోధినామ సంవత్సర వీడుకోలు పలుకుతూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అందరికన్నా ముందస్తుగా శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. 16/3/2025 నుండి 31/3/2025 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహమైన వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యరాశిలో కేతువు, కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. కనుక అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చే అనేక విషయాలు, దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం శేషంలో హోళికా పూర్ణిమ వెళ్ళిన రోజు నుండి అమావాస్యకు 15 రోజులు, వీటిని శేషము అంటారు. శేషభాగంలో అమావాస్య రాబోతుంది కనుక ముఖ్యమైన విధి విధానాలను, పనులను, ముఖ్యమైనటువంటి లావాదేవీలను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. మేషరాశి వారికి ఈ యొక్క 16వ తారీఖు నుంచి ప్రారంభం నుండే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమై షష్టగ్రహ కూటమితో ఉంటూ పంచగ్రహ కూటమితో కొనసాగుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో కొంతకాలం కొనసాగుతుంది కనుక, అదే కాకుండా 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు అందులోకి రావడం, అక్కడే ఉండబడినటువంటి రాహు, అనేక రకాలమైనటువంటి గ్రహ సంచార స్థితి ఉండడం, 30 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ఏలనాటి శని కూడా ప్రారంభమవుతుంది. కనుక ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే, ఇక్కడి నుంచి 7.5 సంవత్సరము శనివారము ఉప ఆవాస దీక్ష చేయడం, పక్షులకి అంటే కాకులకి అంటే వేసవికాలం వస్తుంది కనుక నీరు పోయడం, కుక్కలకు ఆహారం పెట్టడం, సాధు సంతువులకి యథాశక్తిగా అన్నదానం చేయగలిగినట్లయితే గ్రహదోషం తొలగుతుంది. ఎందుకంటే కలియుగ కాలంలో కలి అనే శక్తి చాలా బలమైనటువంటిది. అంటే అదే కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగమిక కర్మ, అనేక కర్మలను తొలగించుకునే శక్తి మానవుడికి మాత్రం ఎక్కడికే ఉంటుంది. కనుక ఈ గ్రహదోష నివారణకై ఈ యొక్క చతుర్గ్రహ, పంచగ్రహ, షష్టగ్రహ కూటమిని తొలగించే మానవ ప్రయత్నంలో కాళభైరవ స్వామిని స్మరించడం. ఎందుకంటే కాలమంతనోడు కాలపురుషుడి చేతిలో ఉంటుంది. కాలాన్ని శాసింపచేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక గ్రహాలను, కాలాన్ని మేషరాశి వారికి అనుకూలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఈ కాళభైరవ స్వామి స్మరణ ధ్యానములో పాల్గొనడం, ఏలనాటి శని యొక్క ప్రభావ సంచార స్థితి ప్రారంభం అవుతుంది కనుక ఎన్నో జాగ్రత్తలు, నియమాలు, నిష్టలు ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన విజయానికి మీరే తొలిమెట్టు అవుతారు. ఎందుకనగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, అనేక వృత్తులు, వ్యాపారస్తులందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలం ప్రారంభం అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ 7.5 సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక వీళ్ళంతకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మితిమీరిన వేగంతో బైకు, కారు ప్రయాణాలు చేయొద్దు. ప్రతి పూర్ణిమ రోజు, అష్టమి రోజు, అమావాస్య రోజున నదీ ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో అంటే ఈ అనేక రకాల వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ మంత్ర సాధన సేవ చేసే టైం ఆసన్నమైంది అని చెప్పి మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఆదివారం పూట సూర్యుడిని, సోమవారం పూట చంద్రుని, మంగళవారం పూట కుజుని, బుధవారం పూట బుధుని, గురువారం పూట రోజున గురువుని, శుక్రవారం శుక్ర భగవాన్ని, శనివారం శని భగవాన్ని స్మరణ ధ్యానము, లేఖనము రాయడం వలన గ్రహదోషాన్ని మీకు మీరే చేతులారా తొలగించుకొని గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన జీవితం పొందబోతున్నారని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరానికి చివరికి శేషానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి కొత్త పూర్ణిమకు, చైత్ర పూర్ణిమకు స్వాగతం పలుకుతూ మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకము మోగదు గధరాసుమతి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి ఓంకార శబ్దం ఎంత అద్భుతంగా వస్తుందో. ఈ యొక్క ఓంకార శబ్దాన్ని ఇంట్లో వినిపించడం వలన
ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కాలభైరవేశ్వర అక్షయపాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఒక కాలభైరవ హోమం చేయించి 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాలంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వల్ల, రాసుకోలేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ, కొత్త సంవత్సరంలో మన ఆదాయ వ్యయాలు, ఏ పనులు ప్రారంభించాలి, ఏ పనులు ప్రారంభించకూడదో అన్ని విషయాలు తెలుసుకొని జీవిత గమనాన్ని ఆశాజ్యోతిగా ముందుకు వెళ్ళేటువంటి మానవ ప్రయత్నం చేద్దాం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఇంకను ఈ సంవత్సరంలో అంటే క్రోధినామ సంవత్సరంలో గ్రహాలన్నీ తొలగించుకొని మనకు విశేషమైనటువంటి విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం అన్నట్లయితే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమయ్యి షష్టగ్రహ కూటమితో సంచారం చేస్తూ పంచగ్రహ కూటమితో అవుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో అవుతుంది. ఇది ఎప్పటి నుంచి 16/3/2025 నుంచి 6/5/2025 వరకు ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో గ్రహ నామస్మరణ అంటే నవగ్రహాలను స్మరించడం, నవగ్రహ దేవతలు ఆదివారం అయితే సూర్యుడు, సోమవారం అయితే చంద్రుడు, శనివారం అయితే శని భగవానుడి యొక్క 108 నామాలు రాయడం, ఈ నామాలను కాలభైరవ దేవాలయంలో సమర్పించడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. అనేక మంది కుదరనటువంటి వారికి 27 రకాల వస్తువులను మీకు ఇంటికి కొరియర్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. దిష్టి తీసి బయట వేసేసుకోవడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. కనుక ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలని కూడా స్వస్తి పలుకుతూ రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని 10 మందికి చేరవేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.